దీనిలో నాకున్నది ఒక చిన్న అనుమానం, తర్వాత అడిగే కంటే క్లారిఫికేషన్గా ముందే మిమ్మల్ని అంటే మీ దగ్గర క్లారిఫై చేయించుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ బిల్స్లో మనకి అప్పులు రాష్ట్రంగా మీరు అంతకుముందు ఒకసారి సర్క్యులేట్ చేసిన దాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో అప్పులు అనేవి పెరుగుతూ ఉన్నాయి సార్. సహజంగా ఎక్కడో ఒక చోట జిఎస్డిపికి అప్పుల శాతం తగ్గుతూ ఉంటేనే కానీ రాష్ట్రం కొంచెం మన ఇబ్బందులు లేకుండా గడవదేమోనని అనిపిస్తూ ఉంది. మీరు జిఎస్డిపి మనకు వచ్చేటువంటి రెవెన్యూలు చూస్తే 28% పైన శాతం ఉంటే ఆ డిఫరెన్స్ తగ్గటం అసలు ఎక్కడ. సో భవిష్యత్తులో అది ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటే వచ్చినటువంటి టోటల్ రెవెన్యూస్ టు ది స్టేట్ మనకి పెన్షన్స్, జీతాలు, లేకుంటే అప్పుల మీద వడ్డీలు వాటి కట్టుకుంటే ఫర్దర్గా కొత్త రాష్ట్రం కాబట్టి మనం అప్పులు చేయాల్సి ఉంటుంది. దానికి ఎట్లా ఇది గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది, మనకు ఉన్నటువంటి ఈ అప్పులు ఇట్లా పెంచుకుంటా పోతే అది ఫ్యూచర్ ఇది ఎట్లా అవుతుంది అనేది కొంచెం అర్థం కాని పరిస్థితి ఉంది సార్. ఇది దీనిలో చూస్తే అప్పులు మీరు అంటే నేను అంకెలన్నీ చదవకపోవట్లేదు కానీ వరుసన 2014-15 నుంచి ఇప్పటి దాకా చూసినా కూడా ఆ రోజు మీరు ఇచ్చిన ఫిగర్ 1.48 crores మనకి వచ్చింది. ఇవాళ మీ బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ప్రాబబుల్ మన డెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2017-18 కూడా చూస్తే 2,16,000 కోట్ల దాకా పైకి ఎగబాకే పరిస్థితి కనపడతా ఉంది. దీనిలో ఏ విధంగా దీన్ని మనం తగ్గించుకోబోతా ఉన్నది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఊరికే నేను కొద్దిగా ఎనలైజ్ చేస్తే గతంలో 70 సంవత్సరాలు రాష్ట్రానికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మొదట సంవత్సరాల్లో కంటే కూడా బడ్జెట్ పుస్తకాల ప్రకారం చూసినా సార్ అప్పుల లెక్కలు రాష్ట్రానికి కొంచెం భరించలేని స్థితి వస్తుందేమో అనే ఒక అనుమానం కలుస్తూ ఉంది. బడ్జెట్ పుస్తకాల ప్రకారం గత 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 1,11,000 కోట్ల నుంచి 1,56,000 కోట్లకి పెరిగింది సార్. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్ ఎస్టిమేట్ల ప్రకారం అవి నిజం కాదేమోనని అనిపిస్తుంది. 2016-17 బడ్జెట్ మొత్తం 1,32,000 కోట్లు అయితే 2017-18కి 17-18 సంబంధించి పెట్టిన బడ్జెట్ 1,56,000 కోట్లు ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్కు మించి అప్పులు చేస్తూ పోతుంది అనేటువంటి అభిప్రాయం ఇక్కడ కలుగుతుంది సార్. ఈ ఏడాది గత ఏడాది బడ్జెట్ డాక్యుమెంట్ల సాక్ష్యంగా అప్పు 97,127 కోట్లు నుంచి 2,16,000 కోట్లకి ఎగబాకేటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 1,18,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లోనే పెరుగుతూ ఉంది అప్పు. అంతకు ముందు చూస్తే మీకు అప్పు అంతగా పెరగల, అంత చాలా పరిమితంగా ఉంది. కోట్లు పెరిగింది. ఇదే కాలంలో బడ్జెట్ పెరుగుదల కేవలం 45,176 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో బడ్జెట్ పెరుగుదలేమో 45,176 కోట్లు, అప్పు పెరుగుదలేమో 1,18,000 కోట్లు. ఇది ఈ బడ్జెట్ దీని ప్రకారం చూస్తే కొంచెం రెవెన్యూ లోటు కూడా ఎక్కువ అవుతుందేమోనని అనిపిస్తుంది. కొంచెం మినిస్టర్ గారు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇదే కాలంలో రెవెన్యూ ఎంత ఉందని చూస్తే 2014-15లో 86,066 కోట్లు ఉంటే 17-18 నాటికి 1,25,495 కోట్లు. అది మీరు అంచనా చూపెట్టారు సార్. అంటే ఆదాయంలో పెరుగుదల కేవలం ఈ 4 ఏళ్లలో 41,429 కోట్లు. ఇది ఆదాయంలో పెరుగుదల. అప్పుల్లో పెరుగుదల మాత్రం 1,18,000 కోట్లు. ఆ విధంగా అప్పులు మన ఆదాయాల కంటే మించి అప్పులు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా మన భవిష్యత్తులో ఇది చేస్తారనేది ఒక క్లారిఫికేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది సార్. దానికి మరి ఒక కన్విన్సింగ్ ఇది లేకుంటే మాత్రం చాలా కష్టం వస్తుంది. దీన్ని అప్పులు పెంచుకుంటా పోతే ఎఫ్ఆర్బిఎం కూడా మీరు ఎట్లా అడ్జస్ట్ చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం 3% లోబడే ఉందా? ఎఫ్ఆర్బిఎం పెంచమనమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా అడిగారు. దాని పరిస్థితి ఏమిటి? ఎఫ్ఆర్బిఎం పెరగకపోతే మనకు భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా కొన్ని అర్జెంట్ నీడ్స్ ఉన్నాయి. రాజధాని కట్టుకోవటానికి కానీ, పోలవరంలో కొంచెం కంప్లీట్ చేసుకోవటానికి కానీ, పోలవరంలో కేంద్రం నుంచి వచ్చేదానికి కూడా
ఇవాళ మనం దాదాపు 40,000 కోట్ల రూపాయల దాకా అక్కడ కావాలని అనుకుంటా ఉన్నాం. దానిలో ఇప్పుడు ఖర్చు పెట్టిన చాలా పరిమితంగానే ఖర్చు పెట్టాం పోలవరం కన్స్ట్రక్షన్లో. ఒకవేళ అక్కడి నుంచి రావటం కనుక లేట్ ఎట్లయితే మన రిసోర్సెస్ నుంచి ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎట్లా అడ్జస్ట్ చేయబోతా ఉన్నారు? దీనికి మళ్ళీ అప్పులు చేయాలంటే FRBM చట్టం అడ్డం వస్తుందా లేదా, అడ్డం రాకుండా చేయటానికి ఏ చర్యలు తీసుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగా నెగోషియేట్ చేశారు, వీటి మీద కూడా కొంచెం మనకి క్లారిటీ ఉండేటట్లయితే బాగుంటుంది సార్. తర్వాత నేను లాస్ట్ పాయింట్, నేను అగ్రికల్చర్ బడ్జెట్ మీద సపరేట్ డిస్కషన్ పెట్టమని మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉండగా కూడా అడిగాం. మీరు దీనిలో చూస్తే సార్ అగ్రికల్చర్ బడ్జెట్ మనం సపరేట్గా మీరు పెట్టి చూపిస్తున్నారు. అంటే ప్రజలకు ఏంటంటే అగ్రికల్చర్ గురించి ప్రాధాన్యత ఇచ్చారు, దీనికి సపరేట్ బడ్జెట్ పెట్టారు, సపరేట్ డిస్కషన్ చేస్తున్నారు అనే అభిప్రాయం అయితే పోయింది, కానీ వాస్తవం లేదు కనపట్ల. దాదాపు 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా ఉంది. మొన్న బడ్జెట్లో కూడా చూస్తే 5.9% మనం ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు అగ్రికల్చర్ సపరేట్ బడ్జెట్కి ఇస్తున్నాం. 60% పైన ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉంటాయి. దానికి 5.9%, 6% బడ్జెట్ కేటాయింపులు అగ్రికల్చర్కి ఇచ్చి దాన్ని అగ్రికల్చర్కి మేము సపరేట్ బడ్జెట్ చూపెడతా ఉన్నాం అనేటువంటి అభిప్రాయాన్ని ఇస్తే ఎంతవరకు ఇదవుతుంది? కనీసం మిగతా రాష్ట్రాలు చూస్తే, మన మహారాష్ట్ర చూస్తే 12% ఉంది సార్ వాళ్ళ అగ్రికల్చర్ బడ్జెట్. కాబట్టి అగ్రికల్చర్ బడ్జెట్ అనేది పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఇంత తక్కువ బడ్జెట్తో అగ్రికల్చర్ వ్యవసాయంలో అనేక సమస్యలు ఉన్నాయి. వ్యవసాయం ఉంటే వాళ్ళు నష్టం వస్తూ ఉంది. వాళ్ళని ఏ విధంగా మనం సాటిస్ఫై చేయడం, దయచేసి మంత్రి గారిని ఈ విషయాల మీద కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చి తర్వాత బడ్జెట్ పాస్ చేస్తాం.